వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రాగల 2 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్ జిల్లాలో వానలు పడే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ, యాదాద్రి, భువనగిరి, జనగామ, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల జిల్లాలో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అటు హైదరాబాద్లోని పలు చోట్ల తేలికపాటి వర్షం పడే అవకాశం ఉన్నట్లు చెప్పారు. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు సూచించారు. రైట్, తెలంగాణలో వెదర్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, చెప్పండి, వెదర్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? వర్షం కూడా నమోదైనట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. ఇప్పటికే జూన్ మొదటి వారంలో కూడా ఎక్కడ కూడా కనిపించిన వర్షాలు కూడా లేవంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు స్పష్టంగా తెలియజేశారు. ఏదైతే ఈ రోజు కనుక చూసుకుంటే అటు అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాలో శుక్రవారం రోజు అంటే ఈ రోజు ఉదయం నుండి కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా కురిసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టం చేశారు. అటు వాయు బంగాళాఖాతంలో దాన్ని ఆనుకొని ఉన్న ఉత్తర ఒడిశా పశ్చిమ తీరంలో కూడా అటు బెంగాల్ తీరంలో కూడా అల్పపీడనం కేంద్రీకృతమైంది. దీంతో పాటు కూడా అటు కోస్తాంధ్ర, తెలంగాణ, అటు మహారాష్ట్ర ఈ ప్రాంతాల్లో కూడా ద్రోణి విస్తరించి ఉంది కాబట్టి అక్కడ కూడా ఎక్కువ వర్షాలు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అటు తెలంగాణలో కూడా రాగల 3 రోజుల పాటు కూడా వర్షాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో కూడా తేలికపాటి జల్లులు కూడా పడే అవకాశాలు ఉన్నాయి. కానీ భారీ వర్షాలకు కూడా ఎలాంటి చోటు లేదంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు స్పష్టం చేశారు. మరో విధంగా చూసుకుంటే ఇటు కామారెడ్డి జిల్లా గానీ అటు మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలో కూడా ఇప్పటికే ఉదయం సమయం నుండి కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కూడా కురుస్తుంది. అటు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్ జిల్లాలో మాత్రం మోస్తారు వర్షాలు కూడా ఉదయం సమయం నుండి కూడా కురుస్తున్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. అటు రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ, యాదాద్రి, భువనగిరి జిల్లా, జనగామ, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల జిల్లాలో కూడా ఇప్పటికే తేలికపాటి వర్షాలు కూడా కొనసాగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా రాష్ట్ర వాతావరణ అధికారులు తెలియజేశారు. అటు హైదరాబాద్ లో చూసుకుంటే ప్రధానంగా నగరంలో అక్కడక్కడ మాత్రం అవకాశాలు మేఘావృత వాతావరణం ఉంటుంది. అంటే సాయంత్రం వరకు కూడా ఇదే వాతావరణం కనిపిస్తుంది. కానీ ఎక్కడ భారీ వర్షాలు కూడా పడే అవకాశం కూడా లేదు అంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టం చేశారు. ఏదేమైనప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో రాగల 3 రోజుల వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలకు మాత్రమే కురిసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రైట్ అరవింద్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.